అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల ప్రార్థన చేసిన అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన బిల్లీ గ్రహాం గారు నీ పరిచర్య రహస్యమేమని అతన్ని అడిగినప్పుడు అతడు మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన అని తెలియజేశారు. ప్రార్థనకు గొప్ప సమయాన్ని ఇచ్చినప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలను చేస్తారు. దావీదు భక్తుడు కూడా ఎంతో గొప్ప ప్రార్థన పరుడే కాబట్టే దేవుడు అతన్ని గొప్ప రాజుగా దీవించారు. సో అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము వందనాలు, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మేము నిన్నటి వారమే, ఈ రోజు వారము కాదు, అసలు ఈ రోజులో బ్రతికే అర్హత లేదు. ఆయన మీ కృప చూపించి అయా గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్లు అయా నూతనమైన ఉదయంలో మమ్మల్ని అడుగు పెట్టించున్నారు. వందనాలు దేవా. నేను స్తుతించదను. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించదను. దేవా, నేను బ్రతుకు దినములన్నీ నేను కీర్తించదను. దేవా, రాజుల చేతనైనను నరుల చేతనైనను మాకు రక్షణ కలగదయ్యా. అయ్యా, వారిని నమ్ముకొనుట వ్యర్థమే, నేను నమ్ముకొనుచున్నాం, సహాయం చేయదేవా. అయ్యా, మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను. అయ్యా, 146 కీర్తన 5వ వచనంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయం మగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వారు ధన్యుడు అంటారు. ప్రభువా, అయ్యా, నీ మీద మేము ధ్యాస పెట్టుకొని ఉన్నాం. అయ్యా, మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాం. నా ధ్యాస, నా ఆశ నువ్వే ప్రభువా. మీకు స్తోత్రం స్తోత్రము స్తోత్రములు. అయ్యా, మీరు భూమిని ఆకాశాన్ని దానిలోని సర్వమును సృజించిన వాడవయ్యా, మీకు వందనాలు. తండ్రి, మీరు ఎన్నడూ మాట తప్పని దేవుడవయ్యా. బాధపడిన వారికి న్యాయం తీర్చు దేవుడవయ్యా. ఆకలి గోరిన వారికి ఆహారం దయచేయు దేవుడవయ్యా. బంధింపబడిన వారిని విడుదల చేయు దేవుడవయ్యా. గుడ్డి వారి కనులను తెలివజేయు దేవుడవయ్యా. కృంగిన వారిని లేవనెత్తు దేవుడవయ్యా. నీతిమంతులను ప్రేమించు దేవుడవయ్యా. అయా, పరదేశులను కాపాడు దేవుడవయ్యా, మీకు వందనాలు. తండ్రి లేని వారికి నీ విధవరాళ్లను ఆదరించు దేవుడవయ్యా, మీ స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. దేవా, నీవు తరతరములన్నిటను రాజ్యము చేయు దేవుడవయ్యా. ఎల్లప్పుడూ స్తుతులకు స్తోత్రులకు అర్హుడవయ్యా, మీకు వందనాలు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడవయ్యా. వారి గాయాలను కట్టే దేవుడవయ్యా, మీకు వందనాలు 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 వందనాలయ్యా. అయ్యా, మీ ప్రభావము గొప్పదయ్యా. మీరు అధిక శక్తి నొందదగిన వాడవయ్యా. మీ శక్తికి తండ్రి మితి లేదయ్యా. అయ్యా, దీనులను లేవనెత్తువాడా, మీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా, మీ అందు భయభక్తులు గల వారి అందును, మీ కృప కొరకు కనిపెట్టు వారి అందును అయ్యా దేవా, నీవు ఆనందించుచున్నావు. అయ్యా, మీరు గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడవు, సర్వాధికారివి. అయ్యా, నీ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాం. సహాయం అనుగ్రహించు దేవా. నీ ప్రేమను అనుగ్రహించు దేవా. అన్ని వేళలో ఆదరించు దేవా. తరతరములు ఉండు రాజా, మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయకాలం మీ పాదములను పట్టుకొని బ్రతమాలుచున్నాను తండ్రి. సహాయము చేయండి తండ్రి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, యాకోబు దేవుని మీద తండ్రి, అయ్యా తండ్రి, ఇదిగో మా కొరకు రక్తము చిందించిన మీ మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాం. సహాయం చేయండి. మీరు ఈ రోజు నడిపించండి అయ్యా. గొప్ప మార్గంలో మమ్మల్ని చేర్పించండి అయ్యా. ప్రతి విషయంలో సహకరించండి, సహకారుడమై నడిపించండి అయ్యా. ఈరోజు కావలసిన నూతనమైన బలాన్ని ఉదయకాలం నాకు అనుగ్రహించండి ప్రభువా.
మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నుండి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునన్నావు. అయ్యా నీ ఉపదేశానుసారంగా ప్రవర్తించు వాడు బ్రతుకుతాడు. ప్రభువా మీకు స్తోత్రములు. అయ్యా ఆహారం లోకంలో బ్రతికిస్తుంది కానీ జీవవాక్యము ఇక్కడను పరలోకములోకి మమ్మల్ని చేర్పిస్తుంది. అయ్యా మీకు వందనాలు. అయ్యా తండ్రి ఇదిగో క్షయమయ ఆహారం కొరకు తండ్రి ఎంతో కష్టపడుతున్నాం. అయ్యా దినమంతా దాని కొరకు వేదన పడుతున్నాం. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడే కృప నీవు దేవా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు. అయ్యా నీ యందు నమ్మిక ఉంచి వారిని మీరు విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు అసలే కాదు. అయ్యా మాకు సహకరించే సహాయకుడవు, మమ్మల్ని బలపరిచే బలవంతుడవు, మాకు తోడై ఉండే గొప్ప దేవుడవు. నీ పాదములను పట్టుకొని విడవక అడుగుచున్నాను, సహాయం అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను. నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారమైన నీ కొరకే కష్టపడుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నన్ను నీ యందు కట్టండి, నీ యందు నాటండి, నీ యందు నన్ను బలపరచండి. అయ్యా ఈ రోజు నా కొరకు ఎన్ని ఆటంకాలు పొంచి ఉన్నాను. అయ్యా నా కుడి ప్రక్కన, నా ఎడమ పక్కన, ముందు, నా వెనుక, నా చుట్టూ మీ ఆవరించి తండ్రి నన్ను కాపాడు దేవా. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు ఇది మొదలుకొని నీ చుట్టూ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. అయ్యా మా చుట్టూ ఉండి, మా తోడు ఉండి, మా బలమై, మా ధైర్యమై నడిపించండి. అయ్యా కృపానిధి మీకు వందనాలు. ఆశ్రయ దుర్గమా మీకు వందనాలు. సర్వయుగములలో సజీవుడా వందనాలు. భూత భవిష్యత్ కాలాల్లో సహకారుడా వందనాలు చెల్లిస్తున్నాను. సజీవుడా వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజును బట్టి మీ పాదముల చెంత కృతజ్ఞతతో వచ్చి ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను నాతో పాటు ఉన్న అయ్యా ప్రతి బిడ్డను దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మీ వాక్యము సెలవిచ్చుచున్నది ప్రభువా. మీరు మా మధ్యలో ఉన్నారని, మాకు సహాయం చేస్తారని, మా ప్రార్థన అంగీకరిస్తారని నమ్ముచున్నా. అయ్యా తండ్రి, అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన వారి కోరికను మీరు నెరవేర్చే దేవుడు అయ్యా మీకు స్తోత్రములు. ఈ రోజు ఏ బిడ్డ ఏ అవసరతతో ఉదయ కాలమే లేసి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ కుటుంబాన్ని కట్టండి. ప్రతి బిడ్డ కుటుంబం చుట్టూ దేవదూతల అగ్నిబాణ కంచు వేయండి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి. సర్వకృపానిధి అయిన దేవా మీ చిత్తములో ప్రతి బిడ్డను నడిపించండి. నీ మహోన్నతమైన గొప్ప కార్యం ప్రతి బిడ్డలో జరిగించండి. జీవార్థమైన మీ దక్షిణ హస్తం తోడయుండి నడిపించండి దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ప్రతి బిడ్డ కుటుంబంలో మీ ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని, మీ యొక్క చిత్తాన్ని, మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క పరిశుద్ధమైన చిత్తాన్ని జరిగించండి. ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచె వేయండి. ఉద్యోగాల విషయంలో అయ్యా ఈరోజు తండ్రి ఇంటర్వ్యూస్ కి అటెండ్ కాబోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలను మొదలు పెడుతున్న వారిని దీవించండి. అయ్యా మ్యారేజ్ డేస్, బర్త్ డేస్ జరుపుకుంటున్న వారిని దీవించండి. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని జీవించండి. కూలి పనులు చేస్తున్న వారిని దీవించండి. అయ్యా వారి చేతికి ఇచ్చిన ప్రతి పనిలో వారు ముందుకెళ్తున్న ప్రతి బిడ్డను యేసు నామములో దర్శించండి. వారి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పరిశుద్ధమైన మీ నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డ తండ్రి అయా బాధతో బలహీనతతో తిరిగి రావడానికి వీల్లేదు. ఒక సంతోషంతో ఆనందంతో అయా ఇదిగో ఈవినింగ్ తండ్రి తిరిగి వచ్చుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డలకు తోడయుండి నడిపించండి. యవ్వనస్తులకు తోడయుండి నడిపించండి దేవా. అయ్యా ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించండి. మీ ఆశ్చర్యకార్యం జరిగించండి. స్కూల్కి వెళ్తున్న వారిని దీవించండి. కాలేజ్కి వెళ్తున్న వారిని దీవించండి. అయ్యా వారి స్టడీ నిమిత్తం దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్న వారిని దీవించండి. ప్రతి బిడ్డ చుట్టూ ఎక్కడున్న ఏ క్షణము వారి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచె వేయండి. ప్రతి క్షణం మీరు కాపాడండి, తోడై నడిపించండి. దుష్టుడి అగ్ని బాణాలను లయపరచండి. దుష్టుడి చిత్తాన్ని లయపరచండి. వాడు పెడుతున్న ప్రతి ఊరులను ఉచ్చులను లయపరచండి. ప్రతి బిడ్డ చుట్టూ ప్రత్యేకమైన కంచె వేయండి. ఈ రోజు మొత్తము మీ పరిశుద్ధమైన కృపా సన్నిధి ప్రతి బిడ్డకు తోడై ఉండును గాక. జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి ప్రతి బిడ్డను మీరు
తండ్రి కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రోజు మొత్తము మీరు కాచి కాపాడి రక్షించి మీ కృపా సన్నిధి మాకు తోడై మమ్మల్ని నడిపించబోతున్నందుకు మరొకసారి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులతో కూడిన అయా పాదాభివందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలపు నైవేద్యము వలె నా పరిశుద్ధమైన తండ్రి ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేరునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. నా యందు నీకు అసహ్యకరమైన ఏదైనా ఉన్నట్లయితే ఈ రోజు బాగు చేసి నన్ను నీ కొరకు అయా పరిపూర్ణమైన బలిగా స్వీకరించుమని ప్రార్థన చేస్తున్నాను. అయా బలిపీఠం మీద నిత్యము ప్రార్థన తండ్రి అగ్ని మండుచుండాలన్నారు. నా జీవితంలో కూడా ఎల్లవేళలో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ నీ పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవించే కృపనీయమని ఈ ప్రార్థనను పరిశుద్ధుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఆల్ sisters and brothers.